Now requesting executive producer DS Basha garu to please speak. సో ఈపీ మాట్లాడుతున్నారంటే బోల్డ్ విషయాలు ఇప్పుడు బయటపడబోతున్నాయి. ఎస్, అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలి. ఆయనతో నా జర్నీ దాదాపుగా 8 years నుంచి. ఆయన ఫస్ట్ ఫిలింకి నేను అసోసియేట్ డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. దానికి ప్రొడ్యూసర్ పద్మారెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. మీరు లేకపోతే ఈ రోజున ఈ క్షణంలో నేను మా డైరెక్టర్ గారు సుక్కు గారు ఉండేవాళ్ళం కాదు. ఫస్ట్ మా బీజం వేసింది మీరే. మీ వల్లే మేము ఇంత దూరం రాగలిగాం సార్. మీరు లేకపోతే మేము లేము. నాలాంటి అప్కమింగ్ ఫెలో కూడా రాడు ఇక్కడికి. అండ్ నెక్స్ట్ ఆయన సెకండ్ ఫిల్మ్కి మళ్ళీ నేను అగైన్ చీఫ్ అసోసియేట్ డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. దాంట్లో లిరిసిస్ట్గా, స్టోరీ రైటర్గా కూడా పనిచేయడం జరిగింది. తర్వాత థర్డ్ ఫిలిం మాస్టర్ పీస్, అందులో కూడా కో డైరెక్టర్గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేయడం జరిగింది. ఆ మాస్టర్ పీస్కి నాకు అవకాశం ఇచ్చిన మనీష్ సార్కి సార్ థ్యాంక్ యూ సార్. నన్ను నమ్మి మీరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా అవకాశం ఇచ్చారు. అండ్ ఫోర్త్ ఫిలిం మళ్ళీ నేను సుక్కు సార్ డైరెక్టర్గా ఆయన ఓన్ బ్యానర్లో కో డైరెక్టర్గా అగైన్ మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేసే అవకాశం నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్. జ్యోతి మ్యామ్ అండ్ సుక్కు సార్, మీ ఇద్దరికీ కూడా నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చారు. అండ్ సుక్కు సార్ గురించి ఇంకా మాట్లాడాలంటే మేము ఈ 8 సంవత్సరాల జర్నీలో నాకు ఆయనతో అంటే ఒక కంప్లీట్ ఫ్యామిలీ బాండింగ్ ఉంది. ఎక్కడ కూడా నాకు ఆయన ఒక డైరెక్టర్ లాగా, నేను ఆయన కింద ఒక అసిస్టెంట్ లాగా ఇప్పుడు నన్ను చూడలేదు. సో ఆ రిలేషన్ వల్ల నేను ఇన్ని సంవత్సరాలు ఆయనతో వర్క్ చేయగలిగాను. నెక్స్ట్ జ్యోతి మ్యామ్. బికాస్ జ్యోతి మ్యామ్ ఈ సినిమాలో హీరోయినే కాదు, ఈ సినిమా ద్వారా జ్యోతి మ్యామ్ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అవ్వబోతుంది. బికాస్ ఎందుకంటే మన ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటే హీరోలు మాత్రమే ఒక 60 వచ్చినా 70 వచ్చినా హీరోలుగా కొనసాగుతున్నారు. ఆ హీరోయిన్లకు అవకాశం లేదు మన ఇండస్ట్రీలో కానీ, మన ఇండియాలో కానీ. సో దీన్ని జ్యోతి మేము బ్రేక్ చేయబోతుందని అనుకుంటున్నాను. ఇది అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఫీమేల్ ఆర్టిస్టులు, హీరోయిన్లు కూడా లైఫ్ స్పామ్ అనేది ఉండదు. వాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినన్ని రోజులు వాళ్ళు హీరోయిన్గా వాళ్ళకి నచ్చిన సినిమాలు చేయొచ్చు అని జ్యోతి మ్యామ్ ఈ సినిమా ద్వారా ప్రూవ్ చేయబోతున్నారు. అది మీరు చూడబోతున్నారని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ మా మనీష్ సార్ ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. దాంతోపాటు నాకు ఈ ప్రొడక్షన్లో నేను ఈ ఫిల్మ్ మేకింగ్లో కావాల్సినటువంటి లొకేషన్స్ కానీ ఏవి చిన్న హెల్ప్ వచ్చినా కూడా ఆయన మాకు హెల్ప్ చేశారు. అండ్ అలాగే ఆర్టిస్ట్ విశాల్ గారు, చందు గారు, గౌతమ్ గారు, సార్ రావు గారు సార్, వీళ్ళందరూ కూడా నాకు మేకింగ్లో ప్రొడక్షన్ వైజ్ నుంచి కో డైరెక్టర్గా, ఎందుకంటే కో డైరెక్టర్గా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనేవి రెండు కూడా వేరే వేరే క్రాఫ్ట్లు. ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నేను క్వాలిటీ బాగుండాలి, మనకు ఆ స్క్రీన్ మీద ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకూడదని ఉంటుంది. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా బడ్జెట్ని కట్ డౌన్ చేయాలి, మనం అనుకున్న బడ్జెట్లో ఫిలిం చేయాలి. వీళ్ళు రెండు కూడా డిఫరెంట్ టాస్కులు. వీటన్నిటికీ నేను బ్యాలెన్స్ చేయడానికి వీళ్ళందరూ రీజను, వీళ్ళందరూ కలిస్తేనే మేము అనుకున్న బడ్జెట్లో ఫిల్మ్ని కంప్లీట్ చేయగలిగాం. సో నేను అందరికీ కూడా, అందరు ఆర్టిస్టులకి కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. లేదనుకుంటే వాళ్ళు నాకు ఇచ్చినటువంటి ఆపర్చునిటీ మిస్ అయిపోయేది. సో మేము ఈ మూవీని ఇంత ప్రాపర్గా ఫినిష్ చేయడానికి అందరూ అండి, ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్స్ కూడా నాకు హెల్ప్ చేశారు. దానికి అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మాస్టర్ రాజ్ కుమార్ మాస్టర్ వెరీ సీనియర్. ఆయన రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ వాళ్ళతో వర్క్ చేశారు ఆయన. మేము అంటే ఈ ఫిల్మ్ చేస్తున్నప్పుడు మాకు మాస్టర్ పీస్కి వర్క్ చేశారు. మేము ఈ ఫిల్మ్లో ఫైట్లు ఉన్నాయనుకున్నప్పుడు మాకు మొదట గుర్తొచ్చినటువంటి పేరు మాస్టర్ గారే. ఇలాగా మాస్టర్ గారిని ఇలాగా మూవీ చేస్తున్నామని అన్నప్పుడు ఆయన వెంటనే ఆ రెమ్యునరేషన్ గురించి, దేని గురించి ఆలోచించకుండా జ్యోతి మేడం హీరోయిన్గా చేస్తున్నారు అన్న వెంటనే ఆయన ఇమ్మీడియట్గా ఓకే చేసేసి మాకు అనుకున్నట్టుగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఆయన మాకు బాగా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్ గారు. సో అలాగే ఎవరిని మర్చిపోయినట్టు క్షమించండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరు ఎవరిని మర్చిపోలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏం మాట్లాడతారు? ఎవరు స్పీచ్లు మిగిల్చుకోవట్లేదు.